So yeah, hi everyone, welcome back to my channel. This is Shivani. So welcome to another day and another vlog. సో ఈరోజు నేను ప్రీవియస్ వ్లాగ్ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. నేను వెడ్డింగ్ శారీ కలెక్షన్స్ చేస్తున్నాను. సో ఈరోజు వెడ్డింగ్ శారీ కలెక్షన్ పార్ట్ 2 అనమాట. సో ప్రీవియస్ వ్లాగ్ ఎవరైతే చూడకుండా ఈ వ్లాగ్ చూస్తున్నారో వెళ్ళి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. అండ్ అదే కాకుండా ఇంకా మీకు నేను నా ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్, రెస్టారెంట్కి వెళ్ళడం, ఇలా నేను ఏమేమి చేస్తానో నా లైఫ్లో అవన్నీ కూడా నేను బ్లాగ్స్లో చూపిస్తుంటాను అనమాట. మోస్ట్లీ నేను ట్రావెలింగ్ బ్లాగ్స్ చేశాను. సో ఏంటంటే అన్నీ కూడా డివోషనల్ ట్రిప్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ సో అలా డివోషనల్ ట్రిప్స్ శక్తి పీఠాలు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అవి కూడా నా ఛానల్లో ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వెడ్డింగ్ సిరీస్ వీడియో చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ వీడియోలో మొత్తం నా పెళ్లి పట్టు శారీస్ విత్ మగ్గం బ్లౌజెస్ విత్ కాస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా నేను ప్రీవియస్ బ్లాగ్లో చేశాను. సో వెళ్ళి చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి. అండ్ ఆల్రెడీ ఆ వీడియో చూసిన వాళ్ళకి ఏంటంటే నేను చెప్పా కదా పార్ట్ 2, లైక్ ఇంకా నా వెడ్డింగ్ శారీస్ ఏమేమి ఉన్నాయి అవి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి నా వ్రతం శారీ. నేను వ్రతంకి గ్రాండ్ శారీ కట్టుకున్నా, ఎందుకంటే మేము రిసెప్షన్ అలా ఇవ్వలేదన్నమాట, ఓన్లీ వ్రతం ఇచ్చాము. సో వ్రతమే అందరినీ పిలిచి భోజనాలు పెట్టి అలా చేశామన్నమాట. సో అప్పుడు నేను గ్రాండ్ శారీ కట్టుకున్నాను. సో ఇది నా వ్రతం శారీ. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తా. ఇది పళ్ళు, ఇది వచ్చేసి పళ్ళు అనమాట, మొత్తం పళ్ళు. నెక్స్ట్ శారీ చూపిస్తా మొత్తం లోపల ఎలా వచ్చిందనేది. సో ఇది వచ్చేసి శారీ అనమాట. యా, ఇది వచ్చేసి శారీ. మొత్తం కూడా ఇది మంచి పింక్ కలర్ శారీ అనమాట. పింక్ విత్ ఆరెంజ్ మిక్స్ అయి వచ్చిన శారీ అనమాట. ఇది నేను వ్రతంకి కట్టుకున్నాను. అండ్ బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ వచ్చింది కింద. సో ఇది బార్డర్. అండ్ శారీ మొత్తం కూడా ఇలా బూటీస్ లాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి పెద్ద పెద్ద బూటీస్ లాగా వచ్చాయి, మధ్యలో పికాక్ డిజైన్ ఇదంతా కూడా. సో గోల్డ్ అండ్ ఆరెంజ్ షేడ్లో వచ్చింది ఈ శారీ మొత్తం కూడా. మీరు చూసుకుంటే ఈ పింక్ పైన ఆరెంజ్తో ఫ్లవర్ డిజైన్స్ లాగా వచ్చింది. సో ఇది శారీ. అండ్ ఇది నేను విడెమ్ సిల్క్స్లోనే తీసుకున్నా. అన్నీ కూడా మోస్ట్లీ నా శారీస్ అన్నీ, పెళ్లి శారీస్ అన్నీ కూడా విడెమ్ సిల్క్స్లోనే తీసుకున్నా, ఎందుకంటే మా వెడ్డింగ్ కొంచెం ప్రీపోన్ అయిందనమాట. 1 month అట్లా ప్రీపోన్ అయింది. సో అనుకోకుండా ప్రీపోన్ అయిపోయింది కాబట్టి ఇంకా హడావిడిలో కొంచెం తొందర షాపింగ్ చేయాలి కాబట్టి, అండ్ టైం కూడా మేము 1 weekలో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. సో అందుకని చెప్పేసి షాపింగ్ మొత్తం ఒకటే షాప్లో చేసిన, కొన్ని మాత్రం వేరే వేరే షాప్లో వెళ్ళి చేసామన్నమాట. సో అవన్నీ కూడా నేను చెప్తాను. బట్ మోస్ట్లీ నేను కాస్ట్లీ శారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను విడెమ్ సిల్క్స్లోనే తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా టైం లేదు అని చెప్పేసి. బట్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. అట్లా టైం లేదు కదా అని చెప్పేసి ఎట్లా దొరికితే అట్లా తీసుకోలేదు, నచ్చితేనే తీసుకున్నాను అనమాట. సో ఇది నచ్చింది చాలా నాకు. అండ్ చెప్పాలంటే ఎవరైనా సరే, ఏ పెళ్లి కూతుర్లైనా సరే, వాళ్ళ వార్డ్రోబ్లో ఒక పింక్ శారీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి కూడా. ఎందుకంటే పింక్స్ అనేవి ఎప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ట్రెండ్ వెళ్ళవు, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అస్సలు అవ్వవు అనమాట. సో అందుకని కూడా నాకు తెలిసి అందరి బ్రైడ్స్ వార్డ్రోబ్లో ఒక పింక్ శారీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో నా దగ్గర ఒకటి కాదు, 2-3 ఉన్నాయి. సో అట్లా ఇదొక పింక్ శారీ అనమాట. అండ్ దీని మీదకి నేను బ్లౌజ్ ఎలా చేయించుకున్నా అంటే కాంట్రాస్ట్ తీసుకున్నా, శారీలో వచ్చే బ్లౌజ్ తీసుకోలేదు. యాక్చువల్లీ శారీకి మనకి పింక్ సెల్ఫ్ కలరే వచ్చింది, సెల్ఫ్ విత్ ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ వచ్చింది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే నేను దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నా. సో గ్రీన్ తీసుకొని దాని మీద ఈ పీచ్ కలర్, ఇది పీచ్ లాగా కనిపిస్తుంది మనకి, పింక్ అయినా కూడా, ఎందుకంటే ఆరెంజ్ మిక్స్ వచ్చింది కాబట్టి. సో అలా నేను ఈ కంప్లీట్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ సెట్ చేసుకున్నాను అనమాట దీని మీదకి. సో మీరు చూస్తే చాలా బాగా క్రియేట్ అయింది లుక్ అనేది. సో ఇది సో ఇలా పీచ్కి కంప్లీట్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ సెట్ చేసుకున్నాను నేను బ్లౌజ్ అనేది. అండ్
త్రూ అవుట్ ద బ్లౌజ్ నాకు మొత్తం హెవీ వర్క్ వచ్చింది. అంటే మొత్తం బ్లౌజ్కి బ్యాక్ ఏదైతే ఉందో దానికి నేను ఇలా పాట్ నెక్ ఇచ్చి దానికి మంచి మగ్గం వర్క్ చూపించా. ఇలా మొత్తం కూడా కుందన్స్ అండ్ జర్దోజీ అండ్ ఆల్సో పర్ల్స్, గోల్డెన్ పర్ల్స్ వస్తాయి. అండ్ మనకి పీచ్తో థ్రెడ్ వర్క్ కూడా కనిపిస్తుంది మధ్య మధ్యలో మీరు చూస్తే క్లోజప్లో. ఇలా మొత్తం కూడా అండ్ కుందన్స్ 2 లైన్స్ లాగా కుందన్స్ వచ్చాయి అండ్ ఫ్లవర్స్. అండ్ హ్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో అది నేను చాలా హెవీగా తీసుకున్నాను అనమాట. సో మొత్తం కూడా జర్దోజీ వర్క్ వచ్చి కుందన్స్ మొత్తం కూడా గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది మనకి ఇందులో. బట్ అక్కడక్కడ మనం పీచ్ వర్క్ కూడా చేసామన్నమాట, థ్రెడ్ వర్క్ లాగా. సో చూస్తున్నారు కదా మొత్తం కూడా లీఫ్ ప్యాటర్న్ వచ్చి కుందన్స్ వచ్చి అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చి దాంట్లో థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చామన్నమాట. మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది ఇది. అండ్ హ్యాండ్ మొత్తం కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ లాగా వచ్చింది. ఇది చూస్తేనే తెలిసిపోతుంది చాలా హెవీ వర్క్ అనేది. యా, సో ఇది నా వ్రతం శారీ అనమాట. సో బ్లౌజ్ అయితే చాలా హెవీగా చేయించుకున్నాను అండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. సో యా, ఇది నా వ్రతం శారీ అండ్ ఇది నేను కట్టుకున్నాను. బట్ పిక్స్ అయితే లేవు దీని మీద పిక్స్ అయితే లేవు. అంటే ఇంట్లోనే ఫొటోస్ తీపించుకున్నాం కాబట్టి ఆ ఫొటోస్ ఎక్కడున్నాయో కూడా తెలియదు. సో అందుకని దీని మీద పిక్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ర్యాండమ్గా పెళ్ళి అంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా శారీస్ ఖచ్చితంగా తీసుకుంటాం కదా, సో అలాగే తీసుకున్నాను నేను కూడా. ఇది నేను సెలెక్ట్ చేయలేదు, ఇది అమ్మ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఒకటేసారి అందరం షాపింగ్కి వెళ్ళాం కాబట్టి నేను పట్టు శారీస్ వెడ్డింగ్కి ఏమేమి కావాలో మెయిన్ ఈవెంట్స్కి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ పక్కన ఇంకా ఎక్స్ట్రా పడతాయి కదా, ఎట్లయినా పెళ్లి కూతురు అయినాక నెక్స్ట్ ఈవెంట్స్ ఏమైనా అప్కమింగ్ ఈవెంట్స్ ఆఫ్టర్ మ్యారేజ్ వస్తే అటెండ్ అవ్వాలి. సో అప్పుడు కట్టుకోవడానికి సింపుల్గా అకేషన్స్కి అలా బాగుంటాయని చెప్పేసి అమ్మ వాళ్ళు అదే షాప్లో అప్పుడు వేరే దగ్గర షాపింగ్ చేస్తున్నారనమాట. సో అప్పుడు అలా వాళ్ళు ఈ శారీ తీసుకున్నారు. సో ఇది కంప్లీట్ రాయల్ బ్లూ కలర్ శారీ అనమాట. ఇది చూస్తే సింపుల్గా అనిపిస్తుంది కానీ కట్టుకుంటే మాత్రం ఎవరు కట్టుకున్నా కానీ వాళ్ళకి మంచిగా సెట్ అయిపోతుంది. ఏజ్ లిమిట్స్ అనేవి లేకుండా బాగా సెట్ అయిపోయింది అనమాట. అంటే ఈ శారీ నేను కట్టుకున్నా, మా అమ్మ కూడా కట్టుకుంది అనమాట. సో అలా ఇద్దరికి కూడా మంచిగా సెట్ అయిన శారీ ఏదైనా ఉందంటే అది ఇది. సో ఇది చాలా బాగుందన్నమాట. మొత్తం కూడా రాయల్ బ్లూ మీద మొత్తం ఇలా బుటీస్ వర్క్ వచ్చింది, గోల్డెన్ బుటీస్ వర్క్. పెద్దగా చిన్న బుటీస్ కూడా వచ్చాయన్నమాట దీని మీద. బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ విత్ గోల్డెన్ బార్డర్ అనమాట. సో ఇలా వచ్చింది. అండ్ ఈ కలర్ ఎవరు కట్టుకున్నా కానీ అందరికీ సెట్ అయిపోయే కలర్ అనమాట ఇది. ఎంత బాగుందో అసలు. అండ్ దీనికి కాంట్రాస్ట్గా మనకి పళ్ళు ఏదైతే ఉందో అది ఇలా లైట్ బ్లూ ఇచ్చారు. సో లైట్ బ్లూ అది పళ్ళు అండ్ దానికి కార్నర్ ఇట్లా చిన్న టాజిల్స్ లాగా ఇచ్చారు అంతే. అండ్ ఇది వచ్చేసి దీని కాస్ట్ ఒక 10K అలా ఉంటుంది. ఇది కంప్లీట్గా టోటల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అండ్ ఇది అందరికీ చిన్న అకేషన్స్కి లేదా మనం వెడ్డింగ్ గెస్ట్ లాగా అటెండ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ దీనికి కంప్లీట్ పళ్ళు ఏదైతే ఉందో లైట్ బ్లూలో ఇచ్చాడు కాబట్టి నేను బ్లౌజ్ కూడా లైట్ బ్లూ కలర్లో తీసుకున్నాను. అండ్ ఇది నేను శారీకి వచ్చిన బ్లౌజ్లో వర్క్ చేయించలేదు. ఏదైతే నాకు కంప్లీట్గా నేను వేరే కాటన్ సిల్క్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కాటన్ సిల్క్ తీసుకొని దాని మీద వర్క్ చేశాను. ఎందుకంటే మనకి లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట సపరేట్గా కాటన్ సిల్క్ క్లాత్ మనం తీసుకొని చేపిస్తే. సో ఇది వచ్చేసి దీని మీదకి నేను సెట్ చేసుకున్న బ్లౌజ్ అనమాట. ఇది మొత్తం కూడా మోతీ వర్క్ అంటారు కదా, సో అలా వచ్చింది. అండ్ దాని మీద మనం డార్క్ బ్లూ కుందన్స్ తీసుకున్నాము, మీరు చూస్తే తెలుస్తుంది.
డార్క్ బ్లూ, గోల్డ్ అండ్ వైట్ పర్ల్స్ తీసుకున్నాం మనం దీని మీద. ఇది కొంచెం సింపుల్ డిజైనే, బట్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా తీసుకున్నాము. ఇది కూడా చాలా సింపుల్ వర్క్ అనమాట. సో జస్ట్ ఒక డాలర్ లాగా ఇలా ఒక ప్యాచ్ వర్క్ లాగా ఇలా ఓన్లీ హ్యాండ్కి మిడిల్లో ఇలా వర్క్ వచ్చింది అండ్ కార్నర్లో రౌండ్గా ఇలా వచ్చింది అనమాట. సో మనం శారీలో ఉన్న బ్లూ కలర్ని కూడా కుందన్స్ లాగా తీసుకున్నాము అండ్ థ్రెడ్ వర్క్ లాగా కూడా వచ్చింది. సో ఇది నేను నార్మల్గా తీసుకున్న శారీ అనమాట. ఇది యాక్చువల్లీ నేను నా మెటర్నిటీ షూట్కి వేసుకున్నాను. సో ఆ పిక్చర్ నేను సైడ్కి అలా పోస్ట్ చేస్తాను, సో మీరు చూడొచ్చు. ఇది ఇంత బాగా సెట్ అయిందంట. అండ్ ఈ శారీ మా అమ్మ కూడా మా అన్నయ్యని పెళ్లి కొడుకు చేసేటప్పుడు కట్టుకుంది. సో ఆ పిక్చర్ కూడా నేను ఉంటే పోస్ట్ చేస్తాను. సో ఇద్దరికి కూడా మాకు మంచిగా సెట్ అయిన శారీ అంటే ఇదన్నమాట. సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పట్టు శారీ అనమాట. లైట్ వెయిట్ పట్టు శారీ ఇది. ఇది ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే అసలు కట్టుకున్నట్టే అనిపించదు, అంత లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది దీనికి బిగ్ బార్డర్, ఒక 9 inches బిగ్ బార్డర్ వచ్చింది విత్ గోల్డెన్ వర్క్. మొత్తం కూడా గోల్డెన్ బార్డర్ వచ్చింది అండ్ కాంట్రాస్ట్గా కింద మనకి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. సో ఇలా బార్డర్ వచ్చింది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా పర్పుల్తో వచ్చి మొత్తం జరీ వర్క్ అయితే వచ్చేసింది. అండ్ దీని పళ్ళు కూడా కాంట్రాస్ట్గా మనకి బ్లూ కలర్ వచ్చింది. ఇలా పళ్ళు వచ్చింది. అండ్ ఈ శారీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ఏజ్ లిమిట్స్ లేకుండా అందరూ కట్టుకోవచ్చు, అంత మంచి శారీ. అండ్ ఇది లైట్ వెయిట్ కాబట్టి మనం ఎంత లైట్ వెయిట్కి వెళ్తే ప్రైస్ కూడా అంత పెరుగుతుంది అనమాట. సో అదొకటి ఉంటుంది. ఈ మధ్యలో ఇంకా ఎంత లైట్ వెయిట్ ఎక్కువ అయితే అంత ప్రైస్ రేంజెస్ అనేవి డిఫరెంట్ అవుతాయి అన్నమాట. ఐ మీన్ పెరుగుతుంటాయి. లైట్ వెయిట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ప్రైస్ కొనుక్కోవాలి, తక్కువ కావాలనుకుంటే తక్కువ ఐ మీన్ వెయిట్ ఎక్కువ వస్తుంది అన్నమాట శారీస్లో. సో అలా కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా వస్తున్నాయి. ప్యూర్ పట్టు శారీస్కి చాలా ఇమిటేషన్ శారీస్ కూడా వచ్చేస్తున్నాయి. సో అట్లా మనకి బడ్జెట్లో మనకు కావాల్సిన డిజైన్ మనం ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట. బట్ ప్యూర్ కావాలనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ ప్రైసెసే ఉంటాయి. సో దీనికి నేను వర్క్ సేమ్ ఈ కలర్ పర్పుల్ కలర్ ఉంది కదా, సేమ్ దీని మీదకి నేను చాలా పర్పుల్ కలర్ బ్లౌజెస్ ఉంటాయి, అది ర్యాండమ్గా సెట్ చేసుకున్నా. దీని మీదకి స్పెషల్గా అని నేనేమి వర్క్ బ్లౌజ్ ఏమీ చేసుకోలేదు. జస్ట్ నాకు వేరే శారీస్ మీదకు ఉన్న పర్పుల్ బ్లౌజే దీని మీదకి సెట్ చేసుకున్నా. లైక్ చాలా బ్లౌజెస్ చాలా శారీస్కి సెట్ చేసుకున్నా. ఇప్పుడు అది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను ఏ బ్లౌజ్ దీనికి సెట్ చేసుకున్నా అనేది. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ విత్ గ్రీన్ కలర్ శారీ. సో ఇది కూడా సేమ్ మనకి ఎలా అయితే పింక్ కలర్ ఉంటుందో రెడ్ కూడా అట్లనే ఉంటుంది అనమాట. సో ఇది ఒక శారీ అనమాట. మంచి మిర్చి రెడ్కి గ్రీన్ బార్డర్ వచ్చింది. ఇది బిగ్ బార్డర్ అనమాట, ఒక 9 inches బార్డర్ లాగా ఉంటుంది. సో కింద మొత్తం గోల్డెన్ కలర్తో అండ్ పైన గోల్డ్ లీవ్స్ లాగా వచ్చి బాగా వచ్చిందనమాట. అండ్ అక్కడక్కడ బూటీస్ లాగా వచ్చింది. సో ఇది మంచి కలర్ అనమాట, అస్సలు చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ అనేది. సో ఈ కాంబినేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కూడా మ్యాక్సిమం. అండ్ ఈ కాంబినేషన్ ఎంత ట్రెడిషనల్ అంటే అంత ట్రెడిషనల్. అసలు ట్రెడిషనల్ ఈవెంట్స్ అన్నిటికీ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే రెడ్ విత్ గ్రీన్ అనే చెప్తాను నేనైతే. సో అలా నేను కూడా ఈ ఒక శారీ తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా సేమ్ మనం బయటికి చిన్న చిన్న ఈవెంట్స్కి వెళ్తే బాగా సెట్ అవుతుంది. అండ్ దీని మీదకి బ్లౌజ్ కూడా నేను నార్మల్గా ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది సెట్ చేసుకున్నాను. వీటి మీద బ్లౌజెస్ అన్నీ
రైట్ నౌ నా దగ్గర లేవు. సో అలా అది చూపించట్లేదు, అందుకని బ్లౌజెస్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ పర్పుల్ కాంబినేషన్. సో ఇది మొత్తం కూడా ఎల్లో కలర్ శారీ అనమాట. దీనికి మనకి లైట్ పర్పుల్ లాగా బార్డర్ వస్తుంది. ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో ఇదంతా గ్రీన్, కొంచెం పిస్తా వేసర్ గ్రీన్ అంటారు కదా, అలాంటి గ్రీన్ లాగా కనిపిస్తుంది కెమెరాలో, కానీ ఇది మొత్తం ఎల్లో కలర్ అనమాట. ఇది ఎల్లోకి లైట్ పర్పుల్ లాగా బార్డర్ వచ్చింది. సో ఇది ఓపెన్ చేస్తాం, ఇలా బార్డర్ వచ్చింది. సో ఇది నేను రీల్స్లో కట్టుకున్నాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇది కూడా మంచి ట్రెడిషనల్ శారీ అనమాట. ఇది నేను మా అన్న పెళ్లి కొడుకు చేసే రోజు కట్టుకున్నా. సో బాగుంటుంది. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకున్నా శారీ. అండ్ నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను సింపుల్గానే చేయించుకున్నాను అనమాట, మగ్గం వర్క్. సో ఇది ఎట్లా ఉందో అలా దీనికి ఒక దీపం షేప్లో వర్క్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ కూడా ఇలా దీపం షేప్లో వస్తుంది. మొత్తం జర్దోజీ వర్క్, ఇదంతా కూడా జర్దోజీ వర్క్ అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ పెట్టించా. ఇదైతే నేను ఎందుకంటే చిన్న సింపుల్ వర్కే కాబట్టి నేను శారీలో వచ్చిన బ్లౌజ్కి నేను వర్క్ చేయించాను. ఎందుకంటే ఎక్కువ వర్క్ అయితే ఏం లేదు, జస్ట్ సింపుల్ వర్క్, జస్ట్ నెక్కి వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేస్తుంది. సో ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. సో ఇది నేను అన్నయ్య పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు ఏదో ఒక ఈవెంట్లో కట్టుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి లైట్ బ్లూతో బిగ్ బార్డర్, పింక్ బార్డర్ వచ్చిన శారీ అనమాట. ఇది కోరా శారీ లాగా ఉంటుంది. దీన్ని ఆర్గన్జానో కోరానో, ఈ మెటీరియల్ సరిగ్గా నాకు తెలియదు. బట్ ఇదేంటంటే బిగ్ బార్డర్ వచ్చి బాగా వచ్చిందనమాట. సో చూస్తే ఎంత రాయల్ లుక్ వస్తుందో. అండ్ మొత్తం కూడా బ్లూ మీద ఇలా బుటీస్ వచ్చాయన్నమాట. మీరు చూస్తుంటే కనిపిస్తుంది. దీంట్లో మధ్య మధ్యలో మనకి డిగీర్స్ లాగా డిజైన్ వచ్చింది, బుటీస్ అంతా కూడా. ఇది ప్యూర్ ఆర్గెన్జానో కోరానో నాకు తెలియదు దీని మెటీరియల్ యాక్చువల్లీ. సో ఇది అమ్మ తీసుకుంది. ఈ షాపింగ్కి నేను వెళ్ళలేదన్నమాట, సెలక్షన్కి. ఇది నేను పెళ్ళి అయ్యాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అప్పుడు కట్టుకున్నా. ఇవన్నీ కూడా పెళ్ళప్పుడే తీసుకున్నా, కానీ కట్టుకోవడం మాత్రం తర్వాత కట్టుకున్నా అనమాట. అండ్ పెళ్ళప్పుడు తీసుకున్న శారీస్ కొన్నిటికి ఇంకా నేను బ్లౌజ్ డిజైన్ కూడా చేసుకోలేదు. అసలు వాడని శారీస్ కూడా ఇంకా అట్లనే ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను చూపించట్లేదు, ఓన్లీ నా దగ్గర నేను వాడిన శారీస్, వేసుకున్న శారీస్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట. సో దీనికి ఇలా పైన బార్డర్ వచ్చి, చిన్న బార్డర్ వచ్చి, కింద మాత్రం హెవీ బార్డర్ వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్గా ఇలా పింక్ కలర్ వచ్చింది. సో ఇదొక శారీ. ఇది కూడా ర్యాండమ్గా మనం ఎప్పుడైనా కట్టుకోవడానికి వస్తుందని తీసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ శారీ. ఇదొక శారీ అనమాట. ఇది మొత్తం సెల్ఫ్ చెక్స్ మోడల్ వచ్చింది. మీరు చూస్తే ఒకటి గోల్డెన్ బాక్స్ అండ్ ఒకటేమో గ్రీన్ బాక్స్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ శారీ. అండ్ కింద వచ్చేసి బిగ్ 12 ఇంచెస్ 9 ఇంచెస్ 12 ఇంచెస్ బార్డర్ లాగా వచ్చింది. చూస్తే ఇది మొత్తం కింద కూడా గోల్డెన్ బార్డర్ అనమాట. ఎంత బాగా వచ్చిందో. ఇలా మొత్తం పెద్ద పెద్ద ప్యారెట్స్ లాగా వచ్చాయి కింద, గోల్డెన్ ప్యారెట్స్ లాగా. కింద వచ్చేసి పింక్ కలర్ వచ్చిందనమాట. సో ఇది నేను నార్మల్గా ఎంగేజ్మెంట్ అప్పుడే ముందు కట్టుకున్నాను అనమాట. సో కలర్ చూసారా ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో ఫేస్ మీద.
సో ఇది నేను నార్మల్గా బొట్టు పెట్టడం పెట్టి ఇస్తారు కదా మనకి, ఏదో ఏమంటారు, ఎంగేజ్మెంట్ ముందు ఇట్లా బొట్టు పెట్టి పట్టలు ఇస్తారు కదా, అప్పుడు కట్టుకున్న శారీ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా డ్రై వాష్కి ఇవ్వాలి, చాలా రోజులైంది ఇచ్చి. సో అందుకని ఇట్లా ముడతలు ఉన్నాయి. కట్టుకున్న ఇది ఒక 2-3 టైమ్సే కట్టుకున్నా నేను, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది ఇది చాలా శారీ. సో కంఫర్టబుల్ ఉంటుంది కదా అని చెప్పేసి చాలా ఈవెంట్స్కి కట్టుకున్నా. అండ్ దీని మీదకి కంప్లీట్గా నేను బ్రొకెట్ బ్లౌజెస్ అప్పుడు చాలా ఫేమస్ ఉంది అనమాట. సో ఆ బ్రొకెట్ బ్లౌజెస్ నేను సెలెక్ట్ చేసుకున్నా దీని మీదకి, ఎందుకంటే వర్క్ చేసే టైం కూడా లేదనమాట. అప్పుడు చెప్పా కదా మాకు ప్రీపోన్ అయింది అని. సో అలా ఈ బ్రొకెట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను నేను దానికి. అండ్ సింపుల్ ప్యాటర్న్ పెట్టించాను అనమాట, లైక్ ఇలా. ఇదంతా కూడా బ్రొకెట్ బ్లౌజ్. ఇది మనం అన్నీ చెప్పాయి కదా, ఈ బ్లౌజ్ మనం ఆరెంజ్ శారీకి అట్లా పేరప్ చేసుకోవచ్చు, అట్లా డిఫరెంట్ కలర్ శారీస్కి మనం పేరప్ చేసుకోవచ్చు. వన్ బ్లౌజ్ డిఫరెంట్ శారీస్ అన్నట్లు అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఇలా సెట్ చేసుకున్నా, ఎందుకంటే మన కింద పింక్ బార్డర్ వచ్చింది కాబట్టి నేను పింక్లో తీసుకున్న దీనికి బ్లౌజ్ అనేది. అండ్ నెక్స్ట్ శారీకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ నేను మళ్ళీ ఒక ఆరెంజ్ శారీ చూపిస్తాను. దీనికి నేను బ్లౌజ్ ఇంకా సెట్ చేసుకోలేదు. ఇది అసలు ఎందుకు తీసుకున్నాను కూడా తెలియదు, అప్పుడు నచ్చి తీసుకున్నా. బట్ దీనికి నేను కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టా అని ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఇది ర్యాండమ్గా మనకి ఇంటి దగ్గరకు వచ్చి ఒక అంకుల్ వస్తారనమాట. సో అంకుల్ దగ్గర తీసుకున్నాము పెళ్ళప్పుడు. ఆ అంకుల్ దగ్గర శారీస్ అనేవి చాలా బాగుంటాయి, మనకి బయట దొరికే ప్రైసెస్ కన్నా కూడా తక్కువ రేంజ్కి దొరుకుతాయి, ఎందుకంటే వీవర్స్ వాళ్ళే. అండ్ వాళ్ళకి స్టోర్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి స్టోర్ ప్రైజెస్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయకుండా మనకి వాళ్ళకి పడ్డ రేట్కి కొంచెం మార్జిన్ వేసుకొని ఇస్తారు. సో వాళ్ళ దగ్గర మనకి ప్రైజెస్ అనేవి చాలా తక్కువలోనే దొరుకుతాయి. సో అట్లా పెళ్ళప్పుడు చాలా శారీస్ వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాం. బట్ నాకు పర్టికులర్గా మెయిన్ ఈవెంట్స్కి అయితే తీసుకోలేదు, వేరే ఎంగేజ్మెంట్కి అలా అప్పుడు చాలా తీసుకున్నాం ఆయన దగ్గర. సో అమ్మ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. సో అలా నేను ఈ శారీ ఆయన దగ్గర తీసుకున్నాను. ఇది ప్యూర్ సిల్క్ శారీ అనమాట. దీనికి మొత్తం కూడా గోల్డెన్ బార్డర్ వచ్చింది. అండ్ బుటీస్ కూడా ఎంత బాగా వచ్చాయో, మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి. ఇది కూడా పట్టు శారీ అనమాట, సిల్క్ పట్టు శారీస్ ఇట్లా వస్తాయి కదా, అట్లా కాంజీవరం శారీ ఇది కూడా. బట్ దీని కాస్ట్ ఎక్కువే పడింది, అంటే నాకు 20కి అట్లా పడింది. ఈవెన్ నేను అంకుల్ దగ్గర తీసుకున్నా కూడా ఇది కొంచెం ఎక్కువ పడిందని నేను ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఇది ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు. దీనికి సెల్ఫ్ తీసుకోవాలా కాంట్రాస్ట్ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్లో నేను అస్సలు ఈ శారీని ఇప్పటివరకు కూడా యూజ్ చేయలేదు. ఇది అట్లనే ఉందన్నమాట. మేబీ అప్కమింగ్ వీడియోస్లో నేను ఈ శారీని ఎప్పుడైనా మంచిగా డిజైన్ చేసి కట్టుకోవాలి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా నాకు షేర్ చేయండి, దీనికి ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది. సో శారీ చూస్తే మాత్రం బాగుంది, బట్ మొత్తం కూడా సెల్ఫ్ ఆరెంజ్ కలర్ అనమాట. దీనికి ఇంకా కాంట్రాస్ట్ లేదు, పళ్ళు డిఫరెంట్ కలర్ అట్లా ఏం లేదు, మొత్తం కూడా సెల్ఫ్ ఆరెంజే అనమాట. బట్ క్లాత్ అయితే ఎంత ఫాలింగ్ మెటీరియల్ అంటే అంత ఫాలింగ్, అండ్ రాయల్ లుక్ ఇస్తుంది ఈ శారీ మొత్తం కూడా. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ వేర్ దిస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ శారీ. ఇది పట్టు శారీ ఏం కాదు, జస్ట్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ లాగా తీసుకున్నా. ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, చూస్తే మొత్తం థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు, లైట్ గ్రీన్ మీద గోల్డెన్ బార్డర్ వచ్చింది. నెక్స్ట్ దీనికి టాజల్స్ అనేవి అన్ని కలర్స్, శారీలో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ అన్ని కలర్స్ వచ్చాయన్నమాట. లైట్ గ్రీన్, గ్రీన్, ఆరెంజ్ ఇట్లా అన్ని కలర్స్ వచ్చాయి. అండ్ ఈ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇట్లానే వర్క్ వస్తుంది. ఇది బెనారస్ శారీ అన్నమాట. సో దీని మీదకి నేను ఆరెంజ్ కలర్ బ్లౌజ్ సెట్ చేసుకున్నా. బట్ ఆల్సో మనం ఈ లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్కి కూడా వెళ్ళొచ్చు, బట్ నేను లైట్ గ్రీన్ కలర్కి వెళ్ళలేదు, ఆరెంజ్కి వెళ్ళాను.
సో ఇది ఒక శారీ అనమాట. దీని బ్లౌజ్ కూడా నేను చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి టిష్యూ పట్టు శారీ అనమాట. ఇది ఎంత మంచి, ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. లైట్ పింక్ విత్ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో, సో ఇది ఎంత బాగుంది కదా అసలు. ఇది నేను మొన్న ఎంగేజ్మెంట్ శారీ కట్టుకున్నా, ఎంగేజ్మెంట్కి కట్టుకున్న ఈ శారీ ఎంత బాగా వచ్చిందో ఈ లుక్ మొత్తం కూడా. అండ్ ఇది మొత్తం కూడా టిష్యూ శారీ అనమాట, పట్టు టిష్యూ పట్టు శారీ అనమాట. ఇది ఇమిటేషన్ కాదు, లైక్ ఇది ప్యూర్ టిష్యూ పట్టు అనమాట. అందుకని ఈ లుక్ అనేది మంచిగా క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి ఇమిటేషన్స్ చాలా వస్తున్నాయి, చూసి కొనుక్కోవాలి. ఇది కూడా నేను అంకుల్ దగ్గరే తీసుకున్నాను. అండ్ దీని మీదకి నేను బ్లౌజ్ అనేది ఇలా సెట్ చేసుకున్నా. మళ్ళీ దీనికి సపరేట్గా రా సిల్క్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ మాత్రం ఈ శారీలో వచ్చిన వాటికి అదే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే బార్డర్ బాగా వస్తుంది అనేసి ఇది ఇలా వేయించుకున్నా. ఓన్లీ నెక్కి వేయించుకున్నా అనమాట. మనం పీచ్ కలర్ థ్రెడ్ యాడ్ చేసాం మధ్యలో. ఇలా అక్కడక్కడ మొత్తం గోల్డెన్ బుటీస్ లాగా వచ్చాయి. అండ్ హ్యాండ్స్ ఏదైతే ఉందో అది నేను శారీలో వచ్చిందే వేయించుకున్నాను అనమాట. సో ఇది నా పెళ్ళి పట్టు శారీస్ కలెక్షన్ వీడియో పార్ట్ 2 అనమాట. అండ్ ఇంకా ఏమంటారు, కొన్ని శారీస్ అయితే చూపించలేదు ఎందుకంటే అన్నీ రెడీగా లేవన్నమాట. కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ శారీస్ కూడా నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. సో అట్లా కొన్ని ఉన్నాయి. అండ్ ఈ వీడియో అయ్యాక ఇంకా పట్టు శారీస్ కలెక్షన్ వీడియో కావాలా అంటే మాత్రం పట్టు శారీస్ అని కమెంట్ చేయండి. సో దట్ నేను ఐ డూ అనదర్ వీడియో ఆన్ పట్టు శారీస్ కలెక్షన్. సో అందులో నేను అన్న పెళ్ళికి వేసుకున్న శారీస్ అండ్ లేటెస్ట్ కొన్ని నా దగ్గర ఉన్న ఇంకా పట్టు శారీస్ కలెక్షన్ వీడియో అనేది నేను చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నా ఇంతకుముందు వీడియో ఏదైతే ఉందో అది మెయిన్ వీడియో అనమాట. మెయిన్ ఈవెంట్స్కి నేను కట్టుకున్న పట్టు శారీస్ అవి. సో ఆ వీడియో కూడా చూడండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. యాక్చువల్లీ నా వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళ పర్సంటేజే ఎక్కువ ఉంది. సో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మాకు ఇంకా వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇట్స్ రిక్వెస్ట్ అంతే. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.